డెవిల్స్ ట్రయాంగిల్ గురించి వినే ఉంటారు కదా. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోనే కాదు, మన భారత్లోనూ అలాంటి అంతు చిక్కని ట్రయాంగిల్ కథ ఒకటి ఉంది. కాకపోతే త్రిభుజ ఆకారం కాదు, ఇదొక సరస్సు, అండాకారంలో ఉంటుంది. ఆ సరస్సు అపారమైన నిధి నిక్షేపాలకే కాదు, దైవిక శక్తులకు నిలయంగా నిలిచింది. ఆ సరస్సు హిస్టరీనే ఇవాల్టి దృశ్యం. అసలు ఆ సరస్సు గురించి తెలియాలంటే ద్వాపర యుగం నాటి రహస్యం తెలియాలి. కలియుగంలో జరుగుతున్న పరిణామాలను గమనించాలి. అప్పుడే ఆ సరస్సు వెనుక ఉన్న అసలు కథ ఏంటి, కమ్రు నాగని ఎందుకు పిలుస్తారో అర్థమవుతుంది. అందులో ఆభరణాలను వేయడాన్ని నేటికి ఆచారంగా ఎందుకు పాటిస్తున్నారో తెలుస్తుంది. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలోని బర్ముడా ట్రయాంగిల్. 3 మూలాల్లో దాగిన ఈ రహస్య ప్రపంచాన్ని ఇప్పటి వరకు ఎవ్వరూ అర్థం చేసుకోలేకపోయారు. బర్ముడా ట్రయాంగిల్ మీదుగా ఎగిరే విమానాలు ఇక్కడి నుంచి ఎలా దృశ్యమవుతాయో ఎవ్వరూ కనుక్కోలేకపోయారు. ఇప్పుడు భారత పటాన్ని చూద్దాం. హిమాచల్ ప్రదేశ్లోని ఒక చిన్న పట్టణానికి వెళదాము. ఇక్కడ 11,000 అడుగుల ఎత్తులో ఉంది భారతదేశ బర్ముడా ట్రయాంగిల్. ఇది మేం చెప్పడం లేదు, ఇక్కడి ప్రజలు నమ్ముతారు. ఎవరైనా ఇక్కడి జలాశయం పైనుంచి వెళితే ప్రమాదం బారిన పడతారు. ఎవరైనా దీన్ని సాధారణ సరస్సు అనుకుంటారు. అలాంటి వారికి జీవితంలో పెద్ద పాఠమే నేర్పుతుంది. उसके ऊपर से कोई हेलीकॉप्टर प्लेन कुछ नहीं उड़ सकता है? एक बार वहाँ से क्रॉस हो रहा था, गवर्नर जी जा रहे थे कुल्लू साइड, वो पीछे क्रैश हो गया था. ఇంతకు ఈ సరస్సులో ఏముంది? ప్రజలు ఎందుకు ఇలాంటివి నమ్ముతారు? ఈ జలాశయాన్ని చూసి ఎందుకు భయపడతారు? తెలుసుకునేందుకు దీన్ని దగ్గర నుంచి చూడాలి. ఈ సరస్సులో కోట్ల విలువైన ఖజానాను దాచిపెట్టారని చెబుతారు. బంగారం, వెండి, వజ్రాలు, రత్నాలు. ప్రారంభంలో పాండవులు పెట్టేవారు, తర్వాత రాజులు కొనసాగించారు. ఇవ్వాల్టికి ఈ పరంపరను ప్రజలు కొనసాగిస్తుంటారు. आप क्या बता रहे थे, उसके रक्षक क्या है? उसके रक्षक खुद नाग देवता है. कमू नाग, उसको झील में नहीं कोई जा सकता अंदर. उसके झील के अंदर बोलते हैं कि कितना वो है संपत्ति. हाँ, कोई अंदाजा नहीं है, उसका कोई अंदाजा नहीं है. का पड़ा रहता जो भी होगा उसमें जा सकता. ఎదురుగానే డబ్బులు కనిపిస్తున్నాయి, కానీ ఎవ్వరూ ఇక్కడి నుంచి పైసా కూడా తీయరు. కొందరు ప్రయత్నించారు, అయినా సాధ్యపడలేదు. తీసిన వాళ్లు కాలగర్భంలో కలిసిపోయారు. ఎందుకంటే ఈ ఖజానాకు రక్షకుడుగా ఉన్నది ఎవరో కాదు, సాక్షాత్తు శేష నాగుపాము. ఈ సరస్సులో ఏదో తెలియని శక్తి ఉందని చెబుతుంటారు. దానికి కారణం ఈ విగ్రహమే అంటారు. స్థానికులు దీన్ని కమ్రు నాగు అని పిలుస్తారు. మహాభారతం గ్రంథాల్లో బార్బరిక్గా ప్రాచుర్యంలో ఉంది. బయటి ప్రపంచం మాత్రం ఖతుషాం అని అంటారు. అలౌకిక శక్తి కలిగిన తెగిన ఇతని తలభాగం ఇప్పటికీ ఈ సరస్సులో బతికే ఉందంటారు. రాత్రి సమయంలో ఖజానాను రక్షించేందుకు నేటికి శేషనాగు వస్తుందని చెబుతుంటారు. శేషనాగు సేన పహారా కాస్తుందంటారు. ఆ సమయంలో ఒకటి జరుగుతుందని చెబుతారు. ఎలా అంటే దానిపై నమ్మకం కలగదు. ఆ ఘటన కలియుగంలో శక్తివంతమైన ఈ దేవత అపార శక్తికి సాక్ష్యంగా ఉంటుందంటారు. ఆ ప్రదేశంలో మేము అడుగుపెట్టాము. రాత్రంతా నిఘా ఉంచాం. అప్పుడే ఒకటి కనిపించింది.
ఈ కథ మొదలైంది హిమాచల్ ప్రదేశ్లోని చిన్న పట్టణం రోహండ నుంచి. గమ్యం కమ్రునాగు ఆలయం. పర్వతంపైకి వెళుతున్నాం. మధ్యలో కనిపించిన ఈ సందడి మమ్మల్ని ఆపింది. అడిగితే తెలిసింది ఈ ప్రదేశం కూడా కమ్రునాగుతో ముడిపడి ఉన్నదే అని. ఈ ఆలయం మరెవరిదో కాదు, ఆ దేవత కుమారుడిదే. ఆలయం కుమారుడిదే అయినప్పటికీ అందరి నోట కమ్రునాగ్ ఆలయ కథే వినిపిస్తోంది. అక్కడి దివ్య సరస్సు అద్భుత శక్తి, అందులో నిక్షిప్తంగా ఉన్న ఖజానా గురించి. బార్బరిక్ భీముడి మనవడు, ఘటోత్కచుడి కుమారుడు. శివుడి నుంచి అతనికి 3 శక్తివంతమైన బాణాలు లభిస్తాయి. వాటి మూలంగా ఎలాంటి యుద్ధాన్నైనా బార్బరిక్ 3 రోజుల్లోనే ముగిస్తాడు. బార్బరిక్ ని కూడా ఒక రూపంలో ఖతుశ్యామ్గా పిలుస్తుంటారు. పూజ తర్వాత ధ్వజయాత్ర చేపట్టారు. ధ్వజంపై విష్ణువు, శేషనాగుతో పాటు పాండవుల చిత్రాలున్నాయి. ఈ సరస్సుతో పాండవులకు విడదీయరాని అనుబంధం ఉందంటారు. కానీ విష్ణువు చిత్రం ఎందుకుంది? అప్పుడు తెలిసింది ఏంటంటే, కొందరు కమ్రునాగును విష్ణువు అవతారంగా భావిస్తుంటారు. విష్ణువు శేషనాగే ఆ సరస్సులో ఉన్న ఖజానాను రక్షిస్తుందంటారు. పూజ అయ్యాక గ్రామస్తులు తమ ఇంటికి వెళ్లగా మేము పర్వతం వైపు పయనమయ్యాం. కమ్రునాగు దేవత, ఆ సరస్సుతో పాండవుల అనుబంధం ఎంతలా ముడిపడి ఉందంటే దాని గురించి తెలుసుకోకుంటే ముందు చెప్పే కథ అర్థం కాదు. మహాభారతం యుద్ధం కీలక స్థితిలో ఉన్న సమయంలో బార్బరిక్ తన 3 దైవిక శక్తులతో యుద్ధానికి బయలుదేరతాడు. అయితే యుద్ధంలో పాండవులు గెలుపుకు చేరువవుతున్నప్పుడు బార్బరిక్ కౌరవులకు మద్దతుగా నిలుస్తాడని అనుకుంటారు. అప్పుడు శ్రీకృష్ణుడు ఋషివేషంలో ఒక రావి చెట్టు కింద బార్బరిక్ను కలుస్తాడు. నువ్వు చాలా మంచివాడివని ఒక పరీక్ష పెడతానంటాడు. ఒక బాణంతో రావి చెట్టు ఆకులన్నిటినీ రాల్చాలని, అప్పుడు నువ్వు యోధుడవని నమ్ముతానని అంటాడు. దాంతో అతను బాణం వేసినప్పుడు 3 ఆకులే రాలిపడతాయి. అప్పుడు ఋషివేషంలో ఉన్న శ్రీకృష్ణుడు బార్బరిక్ తలను దానంగా ఇవ్వాలని అడుగుతాడు. అప్పుడు బార్బరిక్, ఎవరు నువ్వు, ఎందుకు నన్ను పరీక్షించావు అని అడిగినప్పుడు శ్రీకృష్ణుడు తన అసలు రూపాన్ని చూపుతాడు. బార్బరిక్ చివరి కోరిక ప్రకారం ఆ తలను యుద్ధం ముగిసే వరకు అత్యంత ఎత్తైన ప్రదేశంలో ఉంచుతాడు. పురాణాల ప్రకారం బార్బరిక్ తెగిన తల నేడు ఉన్న ఆలయం సరస్సు ప్రాంతంలోనే ఉందంటారు. మహాభారతం యుద్ధం ముగిశాక పాండవులు బార్బరిక్ గురించి శ్రీకృష్ణుడి ద్వారా తెలుసుకుంటారు. అతని తల ఉన్న చోట ఆలయాన్ని నిర్మిస్తారు. ఎదురుగా పూజ కోసం ఒక సరస్సును సృష్టిస్తారు. అందులోనే తమ నిధుల్లో కొంత మొత్తాన్ని నైవేద్యంగా పాతిపెట్టారని చెబుతారు. కలియుగ దైవంగా మారడానికి బార్బరిక్ శ్రీకృష్ణుడి నుంచి వరం పొందుతాడు. కలియుగం ప్రారంభమైన వెంటనే తెగిన తల నుంచి దైవిక శక్తులు సరస్సులో విలీనమవుతాయని చెబుతారు. वाकई अद्भुत है, एक बड़ी झील, और यकीन माने तो हम द्वापर युग की एक ऐसी निशानी को देख रहे हैं जिसका नाता न सिर्फ पांडवों से है, श्री कृष्ण से है, बल्कि महाभारत के उस पात्र से भी है जिसे लोग बर्बरीक कहते हैं. ये आज कमरूनाग के नाम से इस स्थान पर प्रख्यात है. जहां लोगों का ये मानना है कि जब आज़ादी के बाद इलाके के जो राजा थे वो जनता का जो हिस्सा था वो संपत्ति इसी झील में सुरक्षित रखने के उद्देश्य से डालकर गए थे. పాండవుల తర్వాత రాజులు కూడా నిధుల సంప్రదాయాన్ని కొనసాగించారు. సరస్సులో నోట్లు, కాయిన్లు, ఆభరణాలు వేయడాన్ని నేటికి అనుసరిస్తూనే వస్తున్నారు.
हमने मेरी मन्नत पूरी हुई थी, उसके लिए हमने यहाँ पर सोना चढ़ाया है। ఈ సరస్సులో ఎంత బంగారాన్ని పాతిపెట్టారో ఎవ్వరికీ తెలియదు. ఎవ్వరూ తెలుసుకోవడానికి ప్రయత్నించలేదు. ఎందుకంటే తెలియని భయం వెంటాడుతుంది. ఆ భయానికి కారణం ఈ దేవతనే, కమ్రునాగ్. ఇతని అదృశ్య శక్తి సరస్సులో నిక్షిప్తమై నిధులను రక్షిస్తోందని చెబుతారు. नहीं, इसमें सोना आज तक कोई भी नहीं ले जा सकता। लोगों ने कोशिश भी की कि सोना पर वो अंधे हो गए थे। आज तक यहाँ से कोई भी सोना नहीं लेके गया। जो है वो इसी में ही है। ఎక్కడైతే ఈ విగ్రహం ఉందో అక్కడే శ్రీకృష్ణుడు బార్బరిక్ తలను ఉంచాడన్న ప్రచారం ఉంది. కమ్రునాగ్ సరస్సులో అంతులేని సంపద ఉన్నా ఎవ్వరూ ముట్టుకోరు. సరస్సు లోతు ఎంతుందన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. కాకపోతే ఎవరైనా దొంగతనానికి పాల్పడితే వారిని ఆ దైవిక శక్తులు వదలవు. అప్పుడప్పుడు సరస్సులో జరిగే అలజడి ఆ దైవిక శక్తికి నిదర్శనమంటారు గ్రామస్తులు. కలియుగం ప్రారంభమైన వెంటనే అతని తల సరస్సులో కూరుకుపోయింది. కానీ అతని శక్తులు మాత్రం సజీవంగా ఉన్నాయి. నిధిని రక్షించే శేషనాగు కూడా ఆ శక్తిలో అంతర్భాగం అయిందంటారు. ये कमरू नाग देवता की मूर्ति है जो पत्थर पर उकेरी गई है। ऐसा लग रहा है कि ऊपर शेषनाग है और नीचे खड़े हुए भगवान विष्णु के जैसा ही स्वरूप यहाँ पर नजर आ रहा है। इस स्थान पर बर्बरी का सर रखा गया था, जिसके बाद से इस स्थान को इतना पवित्र माना जाता है और ये एक रक्षक के तौर पर तब से लेकर अब तक यानी द्वापर से कलयुग तक यहाँ विराजमान है। సరస్సు నుంచి అనేక అడుగుల దిగువన నిధి ఉందని నమ్ముతారు. భక్తులు తరచుగా సరస్సులోకి డబ్బులు, బంగారాన్ని వేస్తుంటారు. గడ్డ కట్టుకుపోయిన కారణంగా పైకి కనిపిస్తున్నాయి. కానీ వీటిని ఎవ్వరూ తీసే ధైర్యం చేయరు. కొంతమంది తీసే యత్నం చేస్తే ఆ పరిణామాలను అనుభవించారని అంటారు. इसका प्रकोप तो लगता है देवता का, परंतु वो प्रत्यक्ष रूप नजर नहीं आता। वो गुप्त रूप से होता है। इसकी शक्ति है, पकड़ता जिसको पकड़ लेता है उसके विनाश भी कर लेता है। కొంతమంది దీన్ని కేవలం విశ్వాసానికి సంబంధించిన అంశంగా భావిస్తారు. మరికొందరు కల్పిత కథగా భావిస్తుంటారు. ఎందుకంటే ఎలాంటి వాదనను పరిశీలించింది లేదు. ఈ సరస్సును ఎవ్వరూ తవ్వింది కాదు. రాత్రి సమయంలో నాగసేన వస్తుందో లేదో కానీ ఆ సమయంలో చూడటం కూడా అసాధ్యమే. చలి తీవ్రతకు మనిషే గడ్డకట్టుకుపోయే పరిస్థితి ఉంది. కానీ ఒక వాదనను పరిశీలించేందుకు మేము సిద్ధమయ్యే వచ్చాం. దాని గురించి ప్రజలు మాకు ముందే చెప్పారు. वो जो झील है ऊपर, उसके ऊपर से कोई हेलीकॉप्टर, प्लेन कुछ नहीं उड़ सकता है? नहीं, एक बार वहाँ से क्रॉस हो रहा था, गवर्नर जी जा रहे थे कुल्लू साइड, वो पीछे क्रैश हो गया था। उसके कम से कम 200 मीटर पीछे क्रैश हो गया। उसी की रेंज पे जा रहा है, वहाँ झील तक पहुँचा नहीं, उससे पहले डैमेज हो गया, गिर गया। क्रैश हो खत्म हो गया। उसके बाद से कोई नहीं जाता? नहीं जाता है, नीचे से जाता है यहाँ से। 1994లో జరిగిన నాటి ఘటనపై నేటికి ప్రచారం జరుగుతూనే ఉంది. జూలై 9, 1994న అప్పటి పంజాబ్ గవర్నర్ సురేంద్రనాథ్ హెలికాప్టర్ కమ్రునాగ్ సరస్సు సమీపంలో కూలిపోయింది. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులతో పాటు మొత్తం 13 మంది మరణించారు. ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్ సరస్సు మీదుగా ఎగరడానికి యత్నించిందని చెబుతారు. అప్పటి నుండి ఈ సరస్సు మీదుగా వెళ్లొద్దన్న హెచ్చరిక ఒక పురాణ గాథగా మారింది. దీన్ని పరీక్షించేందుకు ఒకే మార్గం ఉంది. డ్రోన్ కెమెరాను ఎగరేసి చూద్దాం. अरे ये क्या हो रहा है? एक सेकंड, उधर कहाँ जा रहे हो? अरे भाई देख के संभल के, अरे ड्रोन गिरना नहीं चाहिए। एक संभाल के क्या कर रहे हो इसको?
కొద్దిసేపటి క్రితం ఏం జరిగిందో అది మమ్మల్ని షాక్ కి గురి చేసింది. अरे ये क्या हो रहा है? एक सेकंड, उधर कहाँ जा रहे हैं? अरे भाई देख के संभल के, अरे ड्रोन गिरना नहीं चाहिए. డ్రోన్ను సురక్షితంగానే ప్రయోగించాం, కానీ అది చెరువు మధ్యలోకి చేరుకోగానే అది గాల్లో డైవింగ్ చేయడం ప్రారంభమైంది. అదృశ్య శక్తులన్నీ సరస్సు మధ్యలోనే ఉన్నాయని ప్రజలు నమ్ముతారు. కొన్నిసార్లు దాని ప్రభావాన్ని చూపుతాయి. जो हमारा मध्य है, इस झील का मध्य है, वो बहुत ही गहरा है, उसका कोई अंत नहीं है. इसमें 2-3 पेड़ तो मतलब देहार के पेड़ उस पर गिरे, लेकिन आज तक जो है उसका पता नहीं लग पाया कि वो पेड़ कहाँ गए. वो गहराई इतनी है उसकी, मध्य से जो है इसका. हाँ, बोलते इसमें जो है शेषनाग जी विराजमान है. పర్వతంపైకి ఎక్కేటప్పుడు కూడా డ్రోన్ను చాలాసార్లు ఎగరేశాం, కానీ ఎలాంటి కుదుపుకు గురి కాలేదు. డ్రోన్ను టేకాఫ్ చేయగలిగాం. ఆ సమయంలో జాగ్రత్తగా ఉండకపోతే అది కూలిపోయేది. ఇప్పుడు సరస్సుకు సంబంధించిన ప్రతి అంశాన్ని పరిశీలించాల్సి ఉంటుంది. మేము రాత్రి ఉండాలనుకున్నాం, ముందుగా అనుకోలేదు, కానీ అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నాం. రాత్రి ఉండి సరస్సులో ఏం జరుగుతుందో చూద్దాం. రాత్రి అవుతూనే పరిసరాలన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఆలయం దగ్గర లైటు వెలుతురుంది. మా కళ్ళు సరస్సు పైనే ఉన్నాయి. కొన్ని నోట్లు, నగలు ఇంకా కనిపిస్తున్నాయి, కానీ ఎలాంటి కదలిక లేదు. అప్పుడే ఒక శబ్దం వినిపించింది. నీటిలో కదలిక శబ్దం వస్తోంది. నీటిలో ఎవరో నడుస్తున్నట్టుగా. లేదంటే ఏదో వస్తువు కదులుతున్నట్టుగా అనిపించింది. కానీ సరస్సులో ఏం కనిపించలేదు. అదేంటో తెలుసుకునేందుకు పక్కనే ఉన్న అడవిలోనూ తిరిగి చూశావు, కానీ ఏం లభించలేదు. శబ్దమైతే మేం విన్నాం, చాలా స్పష్టంగా ఉంది. నీళ్లు చిమ్ముతున్నట్టుగా వినిపించింది. చలి తీవ్రత పెరగడంతో మేము ఒక గదిలో విశ్రాంతి తీసుకున్నాం. ఉదయం గది నుంచి బయటకు రాగానే అంతా సాధారణంగానే కనిపించింది. सुबह हो चुकी है. सुबह की पहली रोशनी यहाँ पड़ रही है. और अगर रात की बात करें तो रात को ऐसा कुछ भी हमें नहीं मिला जो हमने सुना था. नहीं, इसका ये मतलब नहीं है कि हम दावा गलत बता रहे हैं. कुछ भी ऐसा कैमरे में कैद नहीं हुआ. हो सकता है कि आप कुछ घंटे, कुछ दिन यहाँ रुके, तो ज़रूरी नहीं कि जो दावा किया जा रहा है वो दावा आपका कैमरा कैद कर सके या आप अपनी आंखों से पकड़ सके. రాత్రి వినిపించిన శబ్దం ఇప్పటికీ మనస్సులో వినబడుతూనే ఉంది. మేమైతే ఏం చూడలేదు, కానీ ప్రజల అభిప్రాయం ప్రకారం అదే పెద్ద సాక్ష్యం అంటారు. ఎందుకంటే గడ్డ కట్టిన సరస్సులో నీరు చిమ్మినట్టుగా శబ్దం రావడం అసాధ్యం. जो सरसराट आवाज आ रही है यही तो है उसमें. जो नाग देवता है वही तो अदृश्य में आए हुए हैं आपको दिखाने के लिए कि मैं हूँ यहाँ पे. अगर आपको और देखना है तो कुछ दिन और रुकिए, देख लो. जो यहाँ पे चढ़ावा चढ़ता है, जैसे सोना हो गया, चांदी हो गया, कोई पैसा हो गया, जो तालाब में जमे हुए पानी में आपको सरसराट की आवाज़ ही दी. ఏ కథకైనా ముగింపే కీలకం. అప్పుడే చాలా సమస్యలు పరిష్కారమవుతాయి. కానీ మాకు తెలుసు సాక్ష్యం విశ్వాసం కంటే తక్కువ అని. కానీ ఈ శిఖరం దృశ్యం అన్ని చర్చలను అధిగమించింది. ఇదే సంపూర్ణ సత్యం. ఈ కథకు ముగింపు పర్వం.